ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరి జీవితాలలో నూతన కార్యాన్ని జరిగిస్తానంటున్నాడు. అంటే జరిగిపోయినవి, మునుపటి కార్యాలు, పూర్వకాలపు సంగతులను ఇక జ్ఞాపకం చేసుకోవద్దు అని అంటున్నారు. మునుపు అంటే కష్టాలు, నష్టాలు, ఆర్థికపర సంబంధాలు, సమస్యలు, ఇలాంటివి క్లిష్ట పరిస్థితులు ఎన్నో. చివరికి ఎవ్వరూ కూడా సహాయం చేయనటువంటి స్థితి. ఇక చాలు, సమస్యల వైపు కాదు నీవు చూసేది, దేవుని వైపుకు చూడు. దేవుడే చేయదలిచినప్పుడు ఎవరు ఆపగలరు? ఏదైనా ఎప్పుడు చూడని వినని సంగతులు చేయాలి అని నా దేవుడు అంటున్నాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెల్లించాలి, మనుషులకు కాదు. దావీదు రోజుకి 7 సార్లు స్తుతించేవాడు. దానియేలు కూడా అనుదినము 3 సార్లు స్తుతించేవాడు, ప్రార్థించేవాడు. దేవునికి స్తుతించేవారంటే చాలా ఇష్టం. ఇంతవరకు మార్పు లేదేమో. మనలో నూతనంగా మారి దేవుణ్ణి స్తుతిద్దాం. స్తుతించడం బట్టే వారి జీవితాలలో నూతన కార్యాలు జరిగాయి. మన జీవితాలలో కూడా నూతన కార్యాలు జరగాలంటే దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, కొనియాడాలి, దేవుని నామమును హెచ్చించాలి. స్తుతుల ద్వారా దుర్గాన్ని స్థాపించేవాడు. మొర్ర పెట్టాలి దేవునికి, కన్నీటితో, రోదనతో. నీ మొర నీ దేవుడు. అంతే, ఎవరి కోసమో చేయొద్దు ప్రార్థన. నా మొర నా దేవుడు వింటున్నాడన్న నిశ్చయతతో మొర్రపెట్టు. నా వల్ల ఏది కాదు, నీ వలనే సాధ్యమని నమ్ముతున్నా అని ప్రార్థించు. అప్పుడు దేవుడే జోక్యం చేసుకుంటాడు. అరణ్యంలో త్రోవను కలుగజేసిన దేవుడు, ఎండిన మోడును చిగురింపజేసిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడా? తప్పక చేస్తాడు. చేసేది అది దేవుడే అంటున్నాడు. ఎందుకు ఇంకా దేవునికి దూరంగా ఉంటారు? అర్థం చేసుకుంటారన్న ఆశతో దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.